సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పాడా పీడి చైత్రవర్షిని వివిధ శాఖాధికారులకు ఆదేశించారు. పిఠాపురం పాడా కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా పీడి చైత్రవర్షిని ఆధ్వర్యంలో జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారు. ఇందులో భాగంగా దుర్గాడకు చెందిన కార్మికుడు కడారి కృష్ణ తనకు సెంటు భూమి కూడా లేకపోయినా తనకు 38 ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తూ ఉండడంతో ప్రభుత్వ పథకాలేవి అందట్లేదని పీడీ ముందు వాపోయాడు. కొన్నాళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. అలాగే పట్టణంలో కుక్కల బెడద నుంచి ప్రజల్ని కాపాడే చర్యలు తీసుకోవాలని మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు సమర్పించారు. కార్యక్రమంలో పాడా ఏపీడీ వసంత మాధవి, మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మమ్మల్ని ఎవరు లెక్క చేస్తలేదండి. చాలా అభిజ్ఞానం పెట్టామండి. ఈఆర్ వాళ్ళు కూడా అడిగితే అది భూమి తగులో ఉందా, అది ఎడదని చెప్తున్నారు కండి. మీకు డబ్బులు వచ్చేలా చేసాం కదా, భూ అని అలా మాట్లాడుతున్నారంటే అని అడుగుతున్నారండి మమ్మల్ని. మా ఊరోళ్ళు గట్టన సేవలో కూడా వెళ్తేనండి అలా చెప్తున్నారండి. కానీ దానికి ఏ సమాధానం, అది భూమి అంటే లాయర్ల ద్వారా బ్యాంకులో పెట్టించుకున్నారంటే కోర్టులో 300 నాకేం పనాలు తెలియదు. ఎన్నిసార్లు అప్లికేషన్ ఉన్నా ఎవరు కూడా పట్టించుకుంటలేదండి. ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టానండి, మళ్ళీ కాకినాడ కలెక్టర్ ఆఫీస్ పెట్టానండి, మళ్ళీ పిఠాపురం కూడా ఇచ్చానండి. ఇచ్చినా సరే ఎవరు లెక్క చేయలేదు సార్ మమ్మల్ని అని మేము మళ్ళీ వచ్చామండి. ఎలా వచ్చి మళ్ళీ ఇలా చెప్తుంటే ఏదో చేసి పెట్టాలని అంటున్నారండి. దాని గురించి మళ్ళీ ఇలా తిరుగుతుందండి. నాకు తల్లి వందల డబ్బులు గురించి తిరిగితే తల్లి వందల డబ్బులు పడిలో చేశారండి, అంతేగాని భూమి పోయిలో చేయలేదండి. నాకు అన్ని తిరుగుతున్నానండి. నా డబ్బుల కోసం కాదండి, నా భూమి నా పేరు మీద ఎందుకుందండి అన్నీ అడుగుతున్నానండి. అది చెప్తే ఎవరు పట్టించుకుంటలేదండి. నేను తిరుగుతున్నానండి. వల్ల నాకేం పథకాలు పడతలేదండి. కూలి పని కూడా ఇంట్లోకి వెళ్ళి మనం ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకుపోతే నా పొట్ట గడవదండి. 38 ఎకరాల భూమి అంటే ప్రతి ఒక్కరు ఎకరాలు ఉన్నారండి. నువ్వెందుకురా ప్రతి ఒక్కరు 38 ఎకరాలు ఉన్న భూమికి నీ కూలి పని ఎందుకురా, ఎకరం